మార్వాడి వ్యాపారస్తులు వివిధ వ్యాపారాలను చేస్తూ స్థానికంగా ఉన్న తమ కడుపులు కొడుతున్నారని నంద్యాల జిల్లా మొబైల్ అసోసియేషన్ సభ్యులు గురువారం ఆందోళన చేపట్టారు. నంద్యాల పట్టణం నాగుల్కుంట రోడ్డు సాయిబాబా దేవాలయం సమీపంలోని మున్సిపల్ కాంప్లెక్స్ నందు స్థానికులకు కేటాయించిన దుకాణాన్ని వారి నుండి రాజస్థాన్ మార్వాడీలు అక్రమంగా అధిక బాడుగకు తీసుకొని హోల్సేల్ సెల్ ఫోన్ షాప్ను ఏర్పాటు చేశారని, వీరి వ్యాపారాల వల్ల దాదాపుగా 200 మంది మొబైల్ షాప్ల కుటుంబాలు జీవనం కోల్పోవడం జరుగుతుందని, తమ కడుపులు కొట్టవద్దని నంద్యాల జిల్లా మొబైల్ అసోసియేషన్ అధ్యక్షుడు విష్ణు ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున మొబైల్ షాప్ వ్యాపారస్తులు ఆందోళన చేపట్టారు. తమకు న్యాయం చేయాలని వారు వేడుకుంటున్నారు. ప్రజలకి నమస్కారము. ఈ రోజు జరుగుతున్న ఈ నిరసన కార్యక్రమం ఏమనగా, మా మొబైల్ షాపులలో ఉన్నటువంటి 200 మంది కుటుంబాల కొట్టగొట్టడానికి రాజస్థాన్ అతను వచ్చాడు. మేము ఇంత ముందు వచ్చిన వాళ్ళనే ఆపాము, కానీ మా యూనియన్ లో వాళ్ళు రాజస్థాన్ వాళ్ళు కూడా 6 మంది ఉన్నారు. మేము అన్నదమ్ములుగా పనిచేస్తున్నాం. వాళ్ళ కోసము మేము కూడా మీ వాళ్ళు వస్తున్నారు ఆపుదాము అని చెప్పి ఆపేసినాము. ఇంతవరకు ఎవరు రాలేదు. ఇప్పుడు మేము వచ్చి ఆయన షాపు, ఇది మున్సిపాలిటీ లీజు తీసుకునేది ఒకరు, రెంట్కి ఇచ్చినది అది. మున్సిపాలిటీ ఏ విధంగా ఇస్తుంది? లోకల్ వాళ్ళకి ఇవ్వాలి. వాళ్ళ ఓట్లు కూడా ఇక్కడ ఏరు, రాజస్థాన్ లో పోయి వేస్తారు. అంటే నాయకులకు కూడా మేము ఉన్నాము, మేము ఓట్లు వేసినాము, మేము మా బాధ మేము నాయకులకు చెప్పుకుంటున్నాం. ఏం చెప్పుకుంటున్నాము? మా 200 కుటుంబాలు కడుపు కొట్టొద్దండి. మేము వచ్చి చెప్తే అతను ఏమన్నారంటే, నంద్యాలలో మీరేం చేయలేరు, మీ యూనియన్ ఏం చేయలేదు, మిమ్మల్ని మేము గుమాస్తాల కింద పెట్టుకుంటాము, మీరేం మమ్మల్ని ఏం చేయలేరు. అతని వల్ల మా 200 కుటుంబాలు రోడ్డు మీద పడతాయి. నంద్యాల జిల్లా మొబైల్ అసోసియేషన్ మొత్తం రోడ్డు మీదకి వస్తుంది. దీనికోసం వాళ్ళు వచ్చింది ఏమంటే డూప్లికేట్ వస్తువులు అమ్ముతారు. మేమిచ్చే రేట్ కన్నా తక్కువ ఇచ్చినారంటే జనాలు అర్థం కాదా? డూప్లికేట్ వస్తువులు అమ్ముతున్నారనే కదా. ఎంతమంది ఎన్నిసార్లు ఎలక్ట్రిక్ ఫీల్డ్ నాశనం చేసినారు, బట్టలంగడి నాశనాలు చేసినారు. అదొకటి శానిటరీ ప్లంబర్, ఆటో స్పేర్ పార్ట్లు, వీళ్ళందరూ యూనియన్లు. అదొకటి వీళ్ళు తీసుకునే బాడిగలకు మన నంద్యాలలో ఉండే వాళ్ళు ఎంత మంది నాశనం అవుతున్నారు. ఎన్ని షాపులు టూలెట్ పడుతున్నాయి. దానివల్ల మాకు ఈ ఇంతమంది 200 కుటుంబాలను నాశనం చెప్తున్నా. వీళ్లకు నేను ఒకటే చెప్తున్నా, నేను ఏం చెప్పట్లే. నంద్యాలలో ఉన్న మొబైల్ షాపులు ఎక్కువ అయిపోయినాయి, ఎంటీ షాపులు ఉన్నాయి, తర్వాత మాల్స్ వచ్చినాయి. దీనివల్ల మేము ఎంత కష్టపడుతున్నాము. మేమే ఆడికి పోవాలి. వాళ్ళు రాజస్థాన్ నుంచి వచ్చి ఈయన పుట్టినామంటున్నారే. మేము పుట్టినాం నంద్యాలలో, పుట్టి నంద్యాలలో పెరిగి నంద్యాల భూమిలోనే చేస్తున్నాము. మేము పెరుగుతున్నాము. మేము ఆడికి పోవాలి. మేము బిజినెస్ చేసింది ఈయనే, మమ్మల్ని కూర్చున్నా ఈయనే, మేము చచ్చినా ఈయనే. ఆన్లైన్ బిజినెస్ వల్ల డబ్బునే మాకు. మా నుంచి అయితే ట్యాక్సులు కావాలి, జిఎస్టీలు కావాలి, కరెంటు బిల్లులు కావాలి, ఓట్లు కావాలి, రెంట్లు కావాలి. రెంట్లకు మేము బలవుతున్నాం. మేజర్ గా నేనేమంటున్నా, వచ్చి రిక్వెస్ట్ చేసుకున్నప్పుడు ఆయన రిక్వెస్ట్ గా మాకు సమాధానం ఇవ్వలేదు. ఇది వారం నుంచి జరుగుతుంది. నిన్న వాళ్ళు మార్వాడి యూనియన్ కాడికి కూడా పోతే వాళ్ళు కూడా ఇర్రెగ్యులర్ రెస్పాన్స్ గా ఇచ్చినారు. ఏంది ఈ సమస్య? మాకు నంద్యాల ప్రజలకైనా ఈ సమస్య? పొద్దుటూరు ఉన్నది ఇది. వాళ్ళు వచ్చి 10,000 రెంట్ ఉన్నారు, 25,000 35,000 రెంట్ అని చెప్తారు. వాళ్ళకి లక్షలు ఇస్తారు. వాడు ఎన్నో అయిపోయినా ఇతనే ఇక్కడున్న షాప్ అతనే సుగన్ చారీస్ లో పాటారంట 60 లక్షలు పోగొట్టున్నాయి. ఆ షాప్ ఇప్పుడు మూసింది. ఎలక్ట్రిక్ షాప్ చేసిన అన్నాడు. ఆయననే నిన్న ఒప్పుకున్నాడు, నేను ఎలక్ట్రీషియన్ చేసిన, శానిటరీ చేసిన, చారీస్ చేసిన, ఇవన్నీ చెప్పినారు. అన్ని దానిలో లాస్ అయినా అంటే అన్ని దానిలో లాస్ అయితే మా దానిలోకి వచ్చి ఇంతమందిని లాస్ చేస్తావా నువ్వు? దీన్ని అయితే మా మొబైల్ అసోసియేషన్ నుంచి ఖండిస్తున్నా, ఖచ్చితంగా అయితే ఖండిస్తున్నా. మాకు 200 మంది కడుపు కొట్టకూడదు. ఎంతమంది మీరు ఎవరన్నా రావాలనుకుంటే అన్ని యూనియన్లు వస్తాయి. ఇప్పుడు అన్ని యూనియన్లు సపరేట్ వస్తున్నాయి, అన్ని యూనియన్లు వస్తాయి. ఇప్పుడు నేను ఒకరిని కష్టపడ్డం కాదు. ఆ రోజుల్లో విజయ్ కుమార్ అన్న చేసినారు, ఆపిన్నారు. మళ్ళీ ఇప్పుడు ఎందుకు మొదలవుతుంది మీది? అంటే మీరు లాస్ అయితే మీకు డబ్బులు పుడతాయాడా? ఇక్కడ మేము ఇక్కడనే ఒకటి మాకే డబ్బులు పుట్టడంలా. మీరు వచ్చి డూప్లికేట్ వస్తువులు అమ్మి అన్ని అమ్మి మీరేమో 50కి 20కి చేసుకుంటారు. మేము ఇంతమంది నష్టం పోవాలా? ఎంతమంది 200 కుటుంబాలు అంటే ఇంటికి 5 ఓట్లు ఉంటాయి, 10,000 ఓట్లు మొత్తం ఈజీగా ఉంటాయి. కొత్తోళ్ళు వద్దు, ఉన్నోళ్ళు చాలు మాకు. కొత్తోళ్ళు రావాలంటే ఏ దాంట్లో రావాలనుకుంటారో ఆ యూనియన్ కాడికి పోవాలి, ఆ యూనియన్ ప్రెసిడెంట్ తో మాట్లాడాలి. ఇదైతే కన్ఫర్మ్ గా చెప్తున్నా. మా 200 మంది కడుపు కట్టే వాళ్ళు వద్దు. పాతోళ్ళు ఉన్నారు, వాళ్ళను మేము ఒప్పుకుంటున్నాము, మేము దగ్గరికి తీసుకుంటున్నాం, వాళ్ళకాన్నే వ్యాపారం చేస్తున్నాము. ఉన్న కాడికి చాలు, కొత్తోళ్ళు మాకొద్దు. నేనైతే దీనికి మేము ఎంత దూరం కలెక్టర్ కాడికైనా పొనికి రెడీగా ఉన్నాము. నా ఇంటి కోసం కాదు నేను కష్టపడేది, మేమందరి కోసం కష్టపడుతున్నాం.